శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. శ్రీ చక్రరాజ నిలయాయ నమ. మన భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ఈ కార్తీక మాసం సందర్భంగా ఈ 30 రోజులు కూడా అనంతమైనటువంటి ఈ పుణ్యక్షేత్రాలను కానీ, నదీ స్నాన ఫలితాలను కానీ, ఎన్నో వ్రతాలు కానీ చేసున్నటువంటి తరుణంలో ఈ కార్తీక మాసంలో ఉన్నటువంటి 30 రోజులు ఫలితాన్ని సంపూర్ణంగా పొందడానికి పూరి స్వర్గం యొక్క వ్రతకథని ఈరోజు మనం ఈ పూజా విధానాన్ని, ఈ వ్రతకథని చేసుకోవడానికి మనం చక్కగా సిద్ధమై ఉన్నాం. అయితే ఈ పూజా విధానాన్ని బ్రాహ్మణుడి యొక్క సహాయ సహకారాలతో చేయించుకోవలసినటువంటి అవకాశం ఖచ్చితంగా శాస్త్ర ప్రకారంగా చెప్పబడి ఉంది. అయితే కొన్ని సందర్భాల్లో అందరికీ కూడా బ్రాహ్మణులు అందుబాటులో లేకపోవచ్చు. అలాగే దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారికి బ్రాహ్మణ సహాయ సహకారాలు లేకుండా పూజ ఎలా చేయాలో ఏమిటో తెలియక ఉండగా చేసినటువంటి సందర్భాలు కూడా మనం చూస్తున్నాం. అందుచేత మనం చక్కగా బ్రాహ్మణుడే దగ్గరుండి చేసినట్లుగా ఉండే విధంగా అనన్యమైనటువంటి భక్తితోటి ఈ నెల రోజులు కూడా మనం శివపార్వతుల్ని, అలాగే మహావిష్ణువుని, లక్ష్మీతో కూడినటువంటి మహావిష్ణువును కూడా ఆరాధన చేస్తూ ఈ 30 రోజులు చేసినటువంటి పూజా ఫలాన్ని పొందేటటువంటి వ్రతమే పోలి స్వర్గం. ఇది అందరికీ తెలుసున్నదే. అందుచేత మీరు చక్కగా ఈ వ్రతాన్ని మీరు చూస్తూ, ఈ వీడియోను చూస్తూ అందంగా మీరు మీ ఇంటి దగ్గర ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. అందుచేత అందరూ కూడా ఓం గౌరీదేవి నమః అని కామెంట్ చేయండి. కామెంట్ చేసి మా యొక్క ఈ ఛానల్ని మీరు లైక్ చేయండి. అలాగే ఈ యొక్క వ్రత కథా విధానాన్ని భక్తి శ్రద్ధలతో మీరు ఆచరించుకున్నట్లయితే ఆ గౌరీమాత యొక్క అనుగ్రహంతో దీర్ఘ సుమంగళత్వాన్ని కలిగించి లక్ష్మీ కటాక్షాన్ని కలిగి ఆయురారోగ్య సత్కీర్తులు కలగడమే కాకుండా ఈ కార్తీక మాసంలో చేసినటువంటి పూజాఫలం నెల రోజులు చేయలేనటువంటి వాళ్ళు ఎవరైనా ఒక అనారోగ్యంతో కానివ్వండి, లేకపోతే ఏదైనా దూర ప్రాంతాలకు ప్రయాణాల్లో ఉండి కానివ్వండి, తెలియక ఏదైనా చేయలేకపోయినా ఈ ఒక్కరోజు కూడా మీరు ఈ వ్రతాన్ని ఆచరించి పూరి స్వర్గం యొక్క కథను విని చక్కగా మీకు సమీపంలో ఉన్నటువంటి కాలువ కానీ, చెరువు కానీ, గోదావరి కానీ ఏమీ లేని పక్షంలో చక్కగా ఇంట్లోనే మీ తులసి కోట దగ్గర ఏ విధంగా భక్తి శ్రద్ధలతో ఆచరించినట్లయితే చక్కటి ఫలితాన్ని పొందడమే కాకుండా ఈ జన్మాంతరమందు విష్ణులోకాన్ని కూడా పొందుతారని మనకి కార్తీక పురాణంలో చెప్పబడింది. అందుచేత ప్రేక్షక మహాశయులందరూ కూడా చక్కగా ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించండి. ఈ కథని, ఈ పూజా విధానాన్ని మీరు చూసినట్లయితే ప్రతి సంవత్సరం ఇదే విధంగా అందంగా మీరు ఒక బ్రాహ్మణుడి యొక్క సహాయంతో పక్కనే మీరు బ్రాహ్మణుడు పెట్టుకున్నట్లుగా అంత చక్కగా ఈ వ్రతాన్ని మీరు ఆచరిస్తారని మేము భావిస్తూ ఈ వ్రతాన్ని చేయడానికి మనం సిద్ధమయ్యాం. అయితే ఈ వ్రతానికి సంబంధించినటువంటి సామాగ్రి అంతా కూడా మీకు తెలియజేయడం జరిగింది. ఇప్పుడు ఈ వ్రతానికి ఏ వ్రతమైనా సరే సర్వకార్యాధీశ్వరుడైనటువంటి మహాగణపతి యొక్క పూజతో ఈ వ్రతం ప్రారంభమవుతుంది. ఎందుచేతంటే ఏ కార్యాన్నైనా సంపూర్ణమైనటువంటి శుభ ఫలితాల్ని ప్రసాదింపజేయడంలో గణపతి గొప్పవాడు గనక ఈ వ్రతానికి సంబంధించి ముందు గణపతి పూజ మనం ప్రారంభిద్దాం. పసుపు, తర్వాత ఇంకో పాత్రలో కుంకుమ, ఆవునీతితో కలిపినటువంటి అక్షతలు, అలాగే ఒక గంధపు గిన్నెలో చక్కగా మంచి గంధాన్ని వేసుకోండి. దాంట్లో ఏదైనా వీలైతే సుగంధ ద్రవ్యాల్లో పచ్చకర్పూరం కానీ, అగర కానీ, పునుగు కానీ ఇటువంటి సుగంధ ద్రవ్యాలు వేసుకోవచ్చు. అలాగే హారతి కర్పూరం బిళ్ళలు కూడా ఒక బరిలో వేసుకోండి. 3 తమలపాకులు, ఒక్క చిల్లర రూపాయి, 2 తాంబూలాలు ఏర్పాటు చేసుకోండి. మహాగణపతికి నైవేద్యం కోసం చక్కటి బెల్లం ముక్కను ఏర్పాటు చేసుకోండి. అలాగే అగరవత్తులు 2 చొప్పున 4 అగరవత్తులు పెట్టుకోవడానికి ఒక స్టాండ్ ఏర్పాటు చేసుకోండి. గంట, హారతిచ్చేది, అగ్గిపెట్టె కూడా తీసుకోండి. గౌరీదేవికి ఒక పళ్ళెం, ఆ గౌరీదేవిని పెట్టినప్పుడు కింద తమలపాకు వేసి పెట్టుకోవాలి. తర్వాత వినాయక పూజకి సంబంధించినటువంటి ఆ బియ్యాన్ని 5 గ్లాసులు కానీ, 5 చీరలు కానీ, తవలు కానీ, చోళ్ళ కానీ వేసుకుని ఆ బియ్యం మధ్యలో ఈ విఘ్నేశ్వర స్వామిని పెట్టినప్పుడు ఆ సుత తూర్పు భాగానికి కానీ, ఉత్తర భాగానికి కానీ ఉండేటట్టుగా పెట్టుకుని
విఘ్నేశ్వర స్వామికి చక్కగా కుంకుమ అలంకరించి, పుష్పాలు అలంకరించి, ఇది గణపతి పూజకు సంబంధించినటువంటిది ఏర్పాటు చేసుకోండి. తర్వాత ఆచమాన పాత్ర ఒకటి ఏర్పాటు చేసుకోండి. అలాగే అరివేణి, అలాగే ఒక చెంబుతో నీళ్లు. ఇవి ఆచమానానికి ఉపయోగించినటువంటివి ఒక పాత్ర ఉండాలి. నివేదన చేయడానికి మరొక పాత్ర ఉండాలి. వీలైతే దీపపు కుందుల్ని 2 ఏర్పాటు చేసుకోవచ్చు. ఒకవేళ ఒకటి ఉన్నట్లయితే 3 ఒత్తుల చొప్పున 5 భాగాలుగా కానీ, 3 ఒత్తుల చొప్పున 2 భాగాలుగా కానీ ఏర్పాటు చేసుకోవాలి. తర్వాత ఆ దీపపు కుందుకి కొంచెం గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. పూజ ప్రారంభించే ముందు ఆ గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టుకోండి. మీ ఇంట్లో తులసి కోట ఉన్నట్లయితే, మీకు ఆనవాయి ఉన్నట్లయితే ఇబ్బంది ఏమీ లేదు. కొంతమందికి తులసి ఆనవాయి లేదండి అని కూడా అంటుంటారు. తులసి ఆనవాయి లేకపోయినా కానీ మీరు దొడ్లో చక్కగా ఇలా పార్వతీ పరమేశ్వరుల ఫోటో కానీ, లక్ష్మీనారాయణ ఫోటో కానీ, ఏదైనా సరే ఇష్టదైవం ఫోటో పెట్టుకుని ఈ పోలు స్వర్గానికి సంబంధించిన వ్రతాన్ని ఆచరించవచ్చు. ఒకవేళ మీకు ఇలా తులసి కోట ఉన్నట్లయితే చక్కగా ముందు రోజే తులసి చుట్టూ చక్కగా శుభ్రంగా, పూర్వం అయితే ఆవు పేడతో అలికేవారు. మీరు ఆవు పేడతో కాస్త సంప్రోక్షణ అంటే కల్లాపు కింద వేసుకుని చక్కగా వరిపిండి ముగ్గు పెట్టుకుని తులసమ్మకి ఎదురుగా ఈ విధంగా పూజా ద్రవ్యాలన్నీ ఏర్పాటు చేసుకోవాలి. అలాగే కొబ్బరికాయ, అరటిపళ్ళు, పుష్పాలు, అలాగే ఒత్తులు, ఈ 30 రోజులకి సంబంధించినటువంటివి 4 భాగాలుగా కానీ 3 భాగాలుగా కానీ చేసుకుని ఆ అరటి డొప్పల్లో ఒత్తులు వెలిగించడం అనేది మనకు ఆచారం కనుక మన ప్రాంతానికి సంబంధించినటువంటి విధానంలో మనం ఈ కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం. కొబ్బరికాయ కొట్టడానికి రాయి, నీళ్ళు పట్టుకోవడానికి ఒక పాత్ర కూడా ఏర్పాటు చేసుకోండి. ఈ విధంగా చక్కగా ఒక బేసిన్లో నీళ్లు ఏర్పాటు చేసుకోండి. ఎందుకంటే ఈ పోలు స్వర్గానికి ప్రధానమైన అంశం ఏమిటంటే నీటి యందు దీపాన్ని విడిచుట. దీపమే పరబ్రహ్మ స్వరూపం. అందుచేత ఇప్పుడు అందరికీ కూడా నదులు, కాలువలు, చెరువులు ఉండొచ్చు, లేకపోవచ్చు. ఒకవేళ నదీ సమీపంలో ఉన్నటువంటి వాళ్ళైతే నదీ తీరాన్ని వ్రతాన్ని చేసుకోవచ్చు, లేదా కాలువ దగ్గర, చెరువు దగ్గర చేసుకోవచ్చు. ఇప్పుడు ఉన్నటువంటి కాలమానాన్ని బట్టి ఇవన్నీ సమకూరికి ఉండలేని సందర్భంలో చక్కగా మీరు ఇలాగా ఒక బేసన్లో నీళ్లు వేసుకుని ఆ దీపారాధన, ఈ పూజ అయిన తర్వాత సందర్భంలో విడిచిపెట్టడం వల్ల ఈ వ్రతం యొక్క ఫలితాన్ని సంపూర్ణంగా పొందడమే కాకుండా ఈ కార్తీక మాసంలో 30 రోజులు కూడా 30 వ్రతాలుగా చెప్పబడినటువంటి మహాభాగ్యాన్ని, అద్భుతమైనటువంటి ఫలితాన్ని, పార్వతీ పరమేశ్వరుల యొక్క కృపను, లక్ష్మీనారాయణ యొక్క అనుగ్రహాన్ని కూడా మనం పొందడానికి అనుకూలంగా ఉండేటట్టుగా చక్కగా మీరు స్వయంగానే మీ ఇంట్లో ఈ పూజా విధులు నిర్వహించడానికి చక్కటి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇది పూజకు కావలసినటువంటి ద్రవ్యాలు, విధానం. ఈ వ్రతానికి సంబంధించి ఆ వ్రతాన్ని నిర్వహించడానికి ద్వారంపూడి మంగయ్యమ్మ గారు చక్కగా భక్తి శ్రద్ధలతో పరమేశ్వరుడు యొక్క ప్రీతి కోరి వారి వ్రతాన్ని ఆచరిస్తున్నారు. వారితో పాటుగా మనతో పాటుగా మనందరం కూడా ఆ యొక్క పరమేశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి వ్రతాన్ని ప్రారంభిద్దాం. ఎప్పుడైనా సరే ఏ పూజ ప్రారంభించినా మొట్టమొదటి చేయవలసింది ఏంటంటే ఘంటానాదంతో పూజ ప్రారంభించాలి. అగమార్థంతు దేవానాం గమనార్థంతు రక్షసాం కురు కంఠారవం తత్ర దేవతాహ్వానలాంఛనం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. దీపం వెలిగించడు తల్లి. వ్రతాన్ని ప్రారంభించినప్పుడు కానీ, అలాగే మనం ఏ పూజ ప్రారంభించినా దీపాన్ని ముందు వెలిగించాలి. దీపం సమస్తమైనటువంటి దేవతా స్వరూపం గనుక సాధ్యం త్రివర్తి సంయుక్తం వన్నినా యోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్య త్రిమిరాపహం. గృహంలో ఆవహించున్నటువంటి అమంగళాలని తొలగించి సర్వశుభమంగళాలని కలగజేయడంలో దీపం విశేషమైనటువంటిది. అలాగే ఈశ్వర స్వరూపమైనటువంటి దీపారాధన ముందు ప్రారంభించి దీపానికి నమస్కారం చేసి ఒక గంధం, కుంకుమ బొట్టు పెట్టి కాస్త నైవేద్యాన్ని కూడా అక్కడ ఉంచి దీపారాధన ముందు వెలిగించాలి గనక ముందు దీపారాధన వెలిగిందాం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవీం నారాయణి నమోస్తుతే. దీపారాధనకి 2 అక్షరాలు వేసి ఒక పుష్పం పెట్టండి అమ్మ. సాధ్యం ద్రవర్త్య సంయుక్తం వందినా యోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్యప్రాపహం భక్త్యా దీపం ప్రయశ్చామి దేవాయ పరమాత్మని త్రాహిమాం నరకాద్ఘోరా దివ్యజ్యోతిర్నమోస్తుతే. దేవదేవతభ్యో నమః.
లం పృథివీ తత్వాత్మకాయ నమః. కొంచెం గంధం అలా చిలకరించండి. గంధం ప్రకల్పయామి. హం ఆకాశతత్వాత్మకాయ నమః. పుష్పం ప్రకల్పయామి. దీపారాధనకి పంచోపచారాలు అని ఉంటాయండి. పంచోపచారాలు అంటే గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం. ఇవి 5 ఉపచారాలన్నమాట. ఏ దేవతామూర్తికైనా మనం ఆరాధన చేసినప్పుడు 16 ఉపచారాలు చేస్తాం. వీటిని షోడశోపచారాలు అంటారు. అయితే ఈ దీపారాధనకి ఆరాధన చేసినప్పుడు, దీపం వెలిగించినప్పుడు దీపమే ఈశ్వర స్వరూపం గనక ఆ దీపారాధన కూడా గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం, తాంబూలం పెట్టాలన్నమాట. అందుచేత దేవదేవతోభ్యో నమః. కొంచెం నీళ్లు చల్లండి. దీంట్లో ఉన్నటువంటి నీళ్లు ఈ తమలపాకు ఒకటి లోపల పుష్పం వేసుకోండి. ఆ దీపారాధనకు అలా చూపించండి. ఓం ప్రాణాయ స్వాలం పృథివీ తత్వాత్మకాయ నమః. గంధం ప్రకల్పయామి. హం ఆకాశ తత్వాత్మకాయ నమః. పుష్పం ప్రకల్పయామి. యం వాయు తత్వాత్మకాయ నమః. ధూపం చూపించండి. ధూపం కూడా చూపించాలి దీపారాధనకి. ధూపం సమర్పయామి. రం అగ్నితత్వాత్మకాయ నమః. దీపానికి నమస్కారం చేయండి. అగ్నిస్వరూపమైనటువంటి దీపం. దీపం దర్శయామి. సం సర్వతత్వాత్మకాయ నమః. అప్పుడు వాటి మీద అరటిపండు మీద నైవేద్యం నీళ్ళు చల్లి దీపదేవతకు అలా చూపించండి. అమృత నైవేద్యం సమర్పయామి. దీపదేవత సుప్రీత సుప్రసన్న వరదా భవంతు. ఇప్పుడు ఆచమానం చేయండి. 3 సార్లు నీళ్ళు తీసుకోండి. 4వసారి పక్కన దాంట్లో విడిచిపెట్టేయండి. ఓం కేశవాయ స్వాహ. ఓం నారాయణాయ స్వాహ. ఓం మాధవాయ స్వాహ. ఓం గోవిందాయ నమః. విఘ్నేశ్వరుడి మీద 2 అక్షరాలు వేసి నమస్కారం చేయండి. గోవిందాయ నమః. విష్ణువే నమః. మసూదనాయ నమః. త్రివిక్రమాయ నమః. వామనాయ నమః. శ్రీధరాయ నమః. ఋషికేశాయ నమః. పద్మనాభాయ నమః. దామోదరాయ నమః. సంకర్షణాయ నమః. దోక్ష్యాయ నమః. అనురుద్ధాయ నమః. హరయే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. గణపతిని మనసుపూర్తిగా నమస్కారం చేయండి. ఓ విఘ్నరాజా, ఈ పోలీసు వర్గానికి సంబంధించినటువంటి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో నా చేత ఆచరింపచేసి ఈ నెల రోజులు చేసినటువంటి పూజా ఫలాన్ని, ఈ నెల రోజులు నేను చేసినటువంటి తీర్థయాత్రా ఫలాన్ని, ఈ నెల రోజుల్లో చేసినటువంటి పుణ్య నదీ ఫలాన్ని నాకు సంప్రాప్తింప చేయదు సుమా అని గణపతికి నమస్కారం చేయండి. యస్య భువనామరూపాభ్యాం యా దేవీ సర్వమంగళాతయో సుందరనాప్తంసాం సర్వతో జయమంగళం శుక్లాం వరదరం విష్ణుం శిశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతే. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః. యేషామిందేవరశ్యామో హృదయస్థో జనార్దన. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం. లోకాభిరామం శ్రీరామం భూజో భూజో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్ర్యంబకే దేవీం నారాయణి నమోస్తుతే. గణపతికి అక్షతలు పూజ చేస్తుండండి. శ్రీ లక్ష్మీనారాయణాభ్యం నమః. ఉమామహేశ్వరాభ్యాం నమః. వాణేరణ్యగర్భాభ్యం నమః. సచీపురందరాభ్యాం నమః. అరుంధతీ వశిష్టాభ్యం నమః. శ్రీ సీతారామాభ్యం నమః. సర్వేభ్యో మహాజనేభ్యో నమః. సర్వదేవతలకి నమస్కారం చేయండి. 2 అక్షరాలు తీసుకోండి. కళ్ళకద్దుకుని మీకు ఎడం చేతి వైపు వేసేయండి. ప్రాణానాయమ్యాం ఉత్తిష్టంతు భూత పిశాచాః. ఏతే భూమిబాలకా ఏతేషాం అవరోధేన బ్రహ్మ కర్మ సమారభే. కుడి చేతితో ఇలా ముక్కు పట్టుకోండి. ప్రాణాయామం అన్నమాట అండి. ఓం భూ ఓం భవాభోగం స్వభావోం మహావోం జనాభోం తపాభోగం సత్యం. ఓం తచ్చివితర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియోజోన ప్రచోదయాదు. ఓమాపోజ్యోతిరసోమృతం బ్రహ్మపోద్భవస్వపరోం. నమస్కారం చేసుకుని ఆ చెయ్యి దాంట్లో కడిగేసుకోండి. మమ అనుకోండి. ఉపాత్త దురితక్షయ ద్వారా ఆచమానం అయిన తర్వాత ముక్కు పట్టుకుంటాం గనక ఆ చెయ్యి ఒకసారి కడుక్కోవాలన్నమాట అండి. మమ అనుకోండి. ఉపాత్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర మధ్యస్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞా ప్రవర్తమానస్య ఆద్య బ్రహ్మణ ద్విదీపరార్ధే శ్వేతవరాకల్పే వైవస్వతమన్వంతరే కలిగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే గంగా గోదావరియోర్మధ్యదేశే సకల దేవతా శరణ సరితో స్మరోత్తమానం వ్యుమహారిక చాంద్రమానేన విశ్వావసునామ సంవత్సరే దక్షిణాయనే హేమంత ఋతో మార్గశిరమాసే శుక్లపక్షే పాడ్యమ్యాం వాసరః భృగువాసరే. ఇక్కడ ఏమిటంటే అండి, మీరు ఏ సంవత్సరమైనా ఎప్పుడైనా సరే ఆ ఋతువుని చెప్పుకోవాలి. ఎప్పుడు కూడా మార్గశిర మాసంలో హేమంత ఋతువుతో ప్రారంభం అవుతుంది. అలాగే ఈ సంవత్సరం విశ్వావసునామ సంవత్సరం కనుక విశ్వావసునామ సంవత్సరం అని చెప్పేసి మనం చెప్పుకోవడం జరిగింది.
విశ్వావసునామ సంవత్సరే దక్షిణాయనే హేమంత ఋతో మార్గశిరమాసే శుక్లపక్షే పాడ్యమ్యాం వాసరః భృగువాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏ భంగున విశేషణ విశిష్టాయాం శుభదిదో శ్రీమాన్ గోత్ర. ఇప్పుడు ఈ సంకల్పం మీరు విన్న తర్వాత మీరు మీ 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 భర్త పేరు, అంటే ఈ వ్రతాలన్నీ కూడా స్త్రీలకు చెప్పబడ్డాయి గనక సహజంగా ఏంటంటే ఏ పూజ చేసినా సరే ధర్మపత్ని సమేతస్య అని మనం చెప్తాం. అంటే ధర్మపత్ని సమేతస్య అంటే విశ్వదేవతారాధన ఎవరికి చెప్పబడిందంటే మగవాళ్ళకి చెప్పబడింది, ఆడవాళ్ళకి చెప్పబడలేదు. కానీ నోములన్నీ కూడా ఆడవారికే పరిమితంగా చెప్పబడినాయి. అందుచేత ముందు మీ భర్త పేరు చెప్పుకుని, మీ గోత్రాన్ని చెప్పుకుని, తర్వాత మీ పేరు చెప్పుకుని, మీ పిల్లల పేర్లు, మీ అత్తమామల పేర్లు, మీ కుటుంబ సభ్యుల పేర్లు అందరినీ కూడా చెప్పుకోండి. అమ్మ మీ గోత్రం చెప్పండి. అస్యమానస్య గోత్రోద్భవస్య చక్రపాణి గోత్రోద్భవస్య గంగిరెడ్డి నామధేయస్య ధర్మపత్ని మంగయ్యమ్మ నామక ధర్మపత్ని సమేతస్య. మీ పిల్లలండి చిరంజీవి వరప్రసాద నామధేయస్య కవిత నామక నామధేయవచ్చ ఆయుష్యాభివృద్ధ్యర్థం. అంతేనమ్మా? దుర్గారెడ్డి చిరంజీవి దుర్గారెడ్డి నామధేయవచ్చ ఆయుష్యాభివృద్ధ్యర్థం సహ కుటుంబానాం సబాంధవానాం సపుత్రపుత్రికానాం. 2 అక్షతలు ఒక పుష్పాన్ని చేతుగుచ్చుకోండి. మీరు కూడా చక్కగా మీ వారి పేరు, మీ పేరు, మీ పిల్లల పేర్లు చెప్పుకోండి, మీ కుటుంబ సభ్యుల పేర్లు చెప్పుకోండి. 2 అక్షతలు చేతితో గుచ్చుకోండి. దీన్ని సంకల్పము అంటాం. సంకల్పం అంటే ఏమిటంటే మనం ఏ వ్రతం అయితే చేస్తున్నామో ఆ వ్రతానికి సంబంధించినటువంటి ఫలాన్ని భగవంతుడిని మనం ఇమ్మని కోరడం, అలాగే మనం చేసేటటువంటి పూజా ఫలితాన్ని పరిపూర్ణత చేయమని భగవంతుడిని ప్రార్థన చేయడం. చెప్పండి తల్లి. మమ క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ధన కనక వస్తువాహన వంశాభి వృద్ధ్యర్థం దీర్ఘ సుమంగళత్వ సిద్ధ్యర్థం పుత్రపౌత్రాభి వృద్ధ్యర్థం సంపూర్ణ దేహారోగ్యత సిద్ధ్యర్థం జాతక ప్రకారేణ. మన జాతకాల్లో అనేకమైనటువంటి జన్మ నక్షత్ర దోషాలు కానీ, అలాగే శని భగవానుడి వల్ల కానీ, రాహుకేతులో కానీ, ఏ గ్రహాలైనా సరే గ్రహం వల్ల, అంటే మనకున్నటువంటి జాతకరీత్యా ఉన్నటువంటి చెడు గ్రహాల యొక్క ప్రభావం చేత మనకు అనారోగ్యాలు సంక్రమించడం, వృత్తి వ్యాపారాల్లో ఇబ్బందులు చికాకులు రావడం కలుగుతుంది. కనుక ఏ వ్రతాన్ని ఏ నోముని చేసినా, ఏ భగవతారాధన చేసినా నా జాతకరీత్యా ఉన్నటువంటి సకల గ్రహ దోషాలని తొలగించమని భగవంతుడితో మనం ప్రార్థన చేయాలి. అందుచేత చెప్పండి తల్లి. మమ సహకుటుంబానాం జన్మ జాతక ప్రకారేణ జన్మ నక్షత్ర నామ నక్షత్ర జన్మరాశి నామరాశ్యాది సకల గ్రహపీడ నివారణార్థం ఉమామహేశ్వర లక్ష్మీనారాయణ అనుగ్రహ సిద్ధ్యర్థం కార్తీక మాస మహాపర్వణ పుణ్యకాలే పోలిస్వర్గ వ్రత అనుష్ఠాన సమయే శ్రీ మహాగణాధిపతి గౌరీదేవత పూజార్థం మహాగణాధిపతి సకల కార్యాధీశ్వర గణాధిపతి పూజారాధనం కర్మ కరిష్యే. ఆ పుష్పాక్షతలు స్వామి దగ్గర వేయండి. 2 అక్షరాలు తీసుకుని నీలధార అరవేణిలో ఆ ప్లేట్లో వదిలేయండి. ఇది సంకల్పం అన్నమాట అండి. ఇలా సంకల్పం చేసుకుని చక్కగా గణపతి పూజను మనం ప్రారంభిద్దాం. ఇప్పుడు కలసకి, ఈ 2 కలసలకి కూడా గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టండి. తదంగ కలసారాధనం కరిష్యే. గంధపు కింది గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టండి. పెట్టండి, మళ్ళీ పెట్టండి. ఓం మా కలశే శుద్ధావతి పవిత్రే పరిశిక్షతే గుప్తైర్యజ్ఞేషు వర్ధతే ఆపోమాయుధకం సర్వం విశ్వాభూతాన్యాపహ. ఈ కలస కూడా పెట్టాలండి. ఆ కలసే శుధావతి కలసస్య ముఖే విష్ణు కంఠే రుద్రసమాశ్రితా. ఒక పుష్పం 2 అక్షతలు కలసలు వేసి నమస్కారం చేయండి. గంగే చేమినే జీవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు శ్రీ మహాగణాధిపతి పూజార్థం మమనుకోండి. కలసలో ఉన్న నీళ్లు తీసుకున్న పూజా ద్రవ్యాలు మీద చల్లండి. పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష భగవంతుడి మీద, తులసిమాత మీద, పార్వతీ పరమేశ్వర ఫోటో మీద కూడా చల్లండి. దేవం సంప్రోక్ష మీ శిరస్సు మీద చల్లుకున్నప్పుడు నీళ్లు చేతిలో వేసుకునే చల్లాలి. చేతిలో నీళ్ళు వేసుకుని మీ శిరస్సు మీద చల్లుకోండి. పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష. దీని అర్థం ఏమిటంటే మనం కలసలో కలస పూజ చేసాం. గంగా గోదావరి మొదలైనటువంటి పుణ్యనదీ జలాలన్నీ కూడా ఆవాహనం చేసుకున్నాం. ఈ శుద్ధి జలాలతోటి, శుద్ధమైనటువంటి జలాలతోటి
ఈ తెచ్చినటువంటి పూజా ద్రవ్యాల మీద సంప్రోక్షణ చేయడం వల్ల ఇవన్నీ కూడా పవిత్రత చేకూరి భగవతారాధనకి అవి ఉపయోగపడడానికి సాధ్యపడుతుంది. అందుచేత మనం చక్కగా ఈ విధంగా ముందుకు పోదాం. 2 అక్షరాలు తీసుకోండి. గణపతిని యొక్క ఆవాహనం. ఓం మా కలశే ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం గణానాం త్వా గణపతికం భవామహే కవిం కవీనాముపస్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆనస్పృన్మన్నోతుభిస్సాత సాధనం. 2 అక్షర గణపతి మీద వేసి పైన అలా ఉంచండి. ఓం వసునీతే పునరస్వాచక్షప్పనః ప్రాణమేనో దేహభోగం జొప్పస్యేమ సూర్యమచరంత మనమతే ప్రళయానస్వస్తి అమృతం వై ప్రాణ అమృతమాపహ ప్రాణానేవేదాస్థానమపక్వైతే. చెప్పండి. స్థిరో భవ వరదో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ స్థిరాసనం కురు. స్వామిని స్థిరముగా ఆసనమై ఈశ్వరా నీవు నన్ను అనుగ్రహించు చూసి మా మనసులో ప్రార్థన చేయండి. శ్రీ మహాగణాధిపతే నమః. ఆవాహనం 2 అక్షర పూజ చేయండి. ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆవాహనం సమర్పయామి సువర్ణ రత్న ఖచ్చిత సింహాసనం సమర్పయామి. మహాగణపతిని మనసులో ప్రార్థన చేసి, ఓ గణనాథ, సువర్ణ రత్నాలతో పొడుదుగినటువంటి రత్న సింహాసనాన్ని వేసి ఈశ్వరాన్ని నిన్ను కూర్చోబెడుతున్నాననే భక్తితో గణపతిని నవరత్నాలు పొదిగినటువంటి సింహాసనం మీద ఆ స్వామివారిని కూర్చోబెట్టినట్టుగా భావన చేసుకోండి. భావన చాలా గొప్పది. భావనే సమస్తమైనటువంటి కారణానికి కర్తవ్యం వహిస్తుంది. అందుచేత గణపతిని కూర్చోబెట్టారు. ఆవాహయామి ధ్యాయామి యావాహయామి సువర్ణ రత్నఖచిత సింహాసనం సమర్పయామి. 3 సార్లు స్వామికి అలా నీళ్లు చూపించి ఆ అరివెణిలో విడిచిపెట్టండి. పాదయోహో పాద్యం సమర్పయామి. ఆయన పాదాలు కడుగునట్టుగా. హస్తయోహో ఆయన స్వామివారి చేతులు కడిగినట్టుగా హస్తయోహో అర్ఘ్యం సమర్పయామి. ముఖే మరొకసారి ముఖాన్ని కడిగినట్టుగా భావన చేసుకోండి. ముఖే ఆచమనీయం సమర్పేప్పుడు 3 సార్లు నీళ్లు సంప్రోక్షణ చేయండి. పుష్పంతో ఈ ఉద్దరణ దీంట్లో పెట్టేయండి. స్నానం చేయించండి. ఆపోహిష్టామయో భవ స్థాన ఊర్ధ్వే దదాతనః మహేరణాయ చక్షసే యోవశ్చపతమోరస తస్య భాజేతేనాం ఉషధీరవమాతరః తస్మారంగమామభో యస్యక్షయజనమద ఆపో జనదాజనః. శ్రీ మహాగణాధిపతే నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. మరలా 2 అక్షరాలు తీసుకోండి. ఏదైనా సరే ప్రతి ఉంటే గనక గణపతికి వస్త్రంగా కూడా వేసుకోవచ్చు. ఓం వివస్రా శోసనార్షాభిధేనస్తుతిగా పూజమానా అభిచంద్రావర్తవేనో హిరణ్యావిస్వాన్ దధినో దేవసోమ శ్రీ మహాగణాధిపతయే నమః. పర్లేదులేండి, ఒక పుష్పం పెట్టండి. వస్త్రార్థం పుష్పం సమర్పయామి. యజ్ఞోపవేతం పరమం పవిత్రం ప్రజాపతేజ్య సహజం పురస్తాదు ఆయుష్యమగ్రియం మృతమంతు శుభ్రం యజ్ఞోపవేతం పరమస్తు తేజ. యజ్ఞోపవేతార్థం పుష్పం సమర్పయామి. గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టండి మహాగణపతికి. గంధద్వారాం దురాదర్శాం నిత్యపుష్టాంగరీషిణీం ఈశ్వరీకం సర్వభూతానాం తామిహోపక్వయే శ్రియం దివ్య పరిమళ గంధశోభంకరణార్థం అక్షతం సమర్పయామి. పుష్పై పూజయామి. గణపతికి పుష్పాలు కానీ నక్షత్రాలు కానీ పూజ చేయండి. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణకాయ నమః. గరిక కూర పెట్టండి. లంబోదరాయ నమః. వికటాయ నమః. విఘ్నరాజాయ నమః. ధూమకేతవే నమః. గణాధ్యక్షాయ నమః. పాలచంద్రాయ నమః. గజాననాయ నమః. వక్రతుండాయ నమః. శూర్పకర్ణాయ నమః. ఏరంబాయ నమః. స్కందపూర్వజాయ నమః. సర్వసిద్ధి ప్రవర్తికాయ నమః. శ్రీ మహాగణాధిపతే నమః. హర నమ పార్వతీపతే. గణపతికి ధూపం చూపించండి. ధూపమాగ్రాపయామి వనస్వచ్యుద్భవైర్దివ్యేర్నానాగంధే స్వసంయతం. ఆగ్రహే సర్వ వెలిగించండి. ఆగ్రహే సర్వదేవానాం ధూపోయం ప్రతిపుష్యతాం. మీ దగ్గర 2 అగరత్తులు తీసుకోండి. గణపతికి ధూపం చూపించండి. శ్రీ మహాగణాధిపతే నమః. ధూపమాగ్రాపయామి. మహాగణాధిపతే నమః. ధూపమాగ్రాపయామి. దీపం దర్శయామి. ధూపదీపాంతర్ముఖే శుద్ధాచమనీయం నైవేద్యం. దీపారాధన కూడా నమస్కారం చేసుకోండి. ధూపదీపాంతర్ముఖే శుద్ధాచమనీయం. దీపారాధనకు స్వామివారికి చూపించండి. దీపం దర్శయామి. ధూపదీపాంతర్ముఖే శుద్ధాచమనీయం. స్వామివారికి విఘ్నేశ్వరుడికి కాస్త బెల్లం ముక్క అలా నైవేద్యం పెట్టండి. నీళ్లు చల్లండి. బెల్లం ముక్క మీద నీళ్లు చల్లండి. గణపతికి విఘ్నేశ్వరుడికి ఎప్పుడైనా సరే ఏ నైవేద్యమైనా సరే అన్నిటికంటే ఉత్తమోత్తమైనటువంటి నైవేద్యం ఏమిటంటే విఘ్నేశ్వరుడికి బెల్లం ముక్క. అలాగే ఈ బెల్లం ముక్కకి నిలవ ఉన్నది నిలవలేదనేది లేదండి. ఎన్నాళ్లను నిలవ ఉన్నటువంటి పదార్థమైనా సరే ఈ బెల్లం ముక్కకు కానీ
ఖండ చక్కెర అంటే పటికి బెల్లానికి కానీ ఈ రెండిట్లకి ఒక ప్రత్యేకత ఉందండి. మీరు ఏ దేవతకైనా సరే బెల్లం ముక్క పెట్టొచ్చు. అలాగే పటికి బెల్లం కూడా చాలా శ్రేష్టమైనటువంటిది. వైష్ణవ సంబంధమైనటువంటి ఆలయాల్లో చూడండి, ఎప్పుడు కూడా వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పటికి బెల్లం ఎక్కువగా పెడుతుంటారు. అంచేత ఇవి నిలవ పదార్థాన్ని అంటే దోషాన్ని ఆవహించలేనటువంటి ఈ నివేదనకు ఉపయోగపడే వస్తువులనమాట. ఆ స్వామివారికి అలా చెల్లించండి. యథాశక్తి గుడకండ నివేదనం సమర్పయామ. ఓం ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ, వ్యానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, సమానాయ స్వాహ. 3 సార్లు నీళ్లు పళ్ళెలో విడిచిపెట్టండి. హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి, ముఖే శుద్ధాచమయం సమర్పయామి. ఒక తాంబూలం విఘ్నేశ్వరుడికి పెట్టండి. పూగి వలేస కర్పూరై 3 తమలపాకులు, ఒక వక్క, ఒక చిల్లర రూపాయి, ఒక పుష్పం కూడా పెట్టండి. పూగి వలేస కర్పూరే నాగవల్లీర్గముక్త స్వర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిపుష్యతాం. శ్రీ మహాగణాధిపతి నమః. తాంబూలం సమర్పయామి. తర్వాత కర్పూరం వెలిగించండి. అఘోరేభ్యో ఘోరేభ్యో ఘోర ఘోరధరేభ్యః సర్వేభ్యః సర్వసర్వేభ్యో నమస్తే స్తురుద్రరూపేభ్యః. వేదామేతం పురుషం మహంతం వాదిశ్చ బంధం తపసస్తు భారే సర్వాణి రూపాణి విచిచ్యధీర నామాని కృత్వా వివదంగదాస్తే ధాతాపరస్తాజ్యమజాజహార చక్రప్ర విద్వాంతయేష్యతస్రః త్వమేవం విద్వానమృతిః భవతి నాణ్య పంతాయనాయ విద్యతే. కింద పెట్టండి. చక్కగా ఒక నీళ్ళు చుక్క విడిచిపెట్టి కళ్ళకద్దుకోండి. శ్రీ మహాగణాధిపతయే నమః. హర నమ పార్వతీపతే. 2 పుష్పాలు మీ దగ్గర మారేడు పత్రి ఉంది కనుక ఒక పత్రి కూడా చేతితో పుచ్చుకోండి. సుముఖశ్చైక దంతశ్చ కపిలో గజకర్ణకః లంబోదరశ్చ ప్రకటో విఘ్నరాజో గణాధిప ధూమకేతుర్గణాధ్యక్షాపాద చంద్రో గజాననః వక్రతుండస్సోర్పకర్ణో హేరంబస్కంద పూర్వజః షోడశైతాని నామాని ఎప్పటేతు యాదపి విద్యారంభే వివాహే సప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. శ్రీ మహాగణాధిపతే నమః. వేదోక్త సువర్ణ దివ్య మంత్ర పుష్పం బంగారు పుష్పాన్ని స్వామివారికి సమర్పించినట్లుగా భావన చేసి స్వామికి సమర్పించండి. సువర్ణ దివ్య మంత్ర పుష్పం సమర్పయామి. బంగారంతో కూడినటువంటి పుష్పాన్ని ఇమ్మన్నాడు శాస్త్రంలో. అది భావాతీతం, భావనతో మనం ఇవ్వచ్చునమాట. నమస్కారం చేయండి. ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి. యాని కానిచి పాపాని జన్మాంతరకృతాని జాం తాని తాని ప్రక్షంతి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాప సంభవ త్రాయమాం కృపయా దేవ శరణాగత వత్సలంజితా శరణో నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష గణాధిప. 2 అక్షరాల చేతితో పుచ్చుకోండి. గణపతి యొక్క పూజారాధన చేసిన తరుణంలో ఓ విఘ్నేశ్వర, పూజలో కానీ మంత్రంలో కానీ క్రియలో కానీ ఏ అపరాధాలున్నా మన్నించి పరిపూర్ణమైన ఫలితాన్ని ప్రసాదించమని గణపతిని భక్తితో ప్రార్థన చేయండి. చెప్పండి. మంత్రహీనం, క్రియాహీనం, భక్తిహీనం గణాధిప యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తథస్తుతే. అనయా ధ్యాన ఆవాహనాది శ్రీ మహాగణాధిపతి దేవత సుప్రీత సుప్రసన్న వరద భవంతు. ఒక నీళ్ళు చుక్క వేసుకుని పళ్ళెలో విడిచిపెట్టేయండి. శ్రీ మహాగణాధిపతి దేవత యస్య స్మృత్యాది నామోక్త్యా తప పూజా క్రియాశు న్యూనం సంపూర్ణతాం యాతి సజ్జో వందే గణాధిప. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే. అనయా ధ్యానావాహనాది షోడశోపచార పూజా భగవాన్ సర్వాత్మక శ్రీ మహాగణాధిపతి దేవత సుప్రీత సుప్రసన్న వరద భవంతు. ఒక పుష్పం తల్లో పెట్టుకోండి తల్లి. గణపతి ప్రసాదం 2 అక్షరాల శిరస్సును ధరించండి. శ్రీ మహాగణాధిపతి దేవత ప్రసాదం శిరసా గృహ్ణామి. ఒకసారి పళ్ళాన్ని అలాగా ఎత్తి పట్టుకోండి. గణపతి పూజ పూర్తయిన తర్వాత స్వామివారిని ఉద్వాసన చేస్తాం. ఉద్వాసన అంటే ఆ స్వామివారిని యథాస్థానం ప్రవేశించాలని ప్రార్థిస్తూ ఆ పళ్ళాన్ని ఒకసారి అలా కదపాలన్నమాట. దీనికి ఒక మంత్రం ఉంటుంది. యజ్ఞేన యజ్ఞమైదంత దేవాః స్థాని ధర్మాన్ని ప్రథమాన్యాసన్ను తేహనాకం మహిమాన సజంతే ఎత్ర పూర్వే సాధ్యాసంతి దేవాః. నువ్వు స్వామి ఏ స్థానం నుంచి అయితే నువ్వు ప్రవేశించావో అదే స్థానానికి నువ్వు ఆగమనం వెళ్ళుదువుగా కానీ మనసులో ప్రార్థన చేయాలి. ఇప్పుడు మనకి ఈ వ్రత సందర్భంలో మహాగణపతి పూజ పూర్తయింది. ఇప్పుడు సకల దేవతా స్వరూపంగా గౌరీ దేవత యొక్క ఆరాధన ఎప్పుడు కూడా పూర్వం నుంచి కూడా మన హైందవ ధర్మంలో మన ప్రాంతాచారం ఏమిటంటే చక్కగా గౌరీదేవిని మరి ఈ కాలువ దగ్గర కానీ గోదావరి తీరంలో కానీ గౌరీదేవిని ఆరాధన చేసి పోరు స్వర్గానికి సంబంధించిన కథను చెప్పుకొని చక్కగా దీపాలని మనం నీటిలో విడిచిపెట్టడం అనేది ఆచారం. అయితే
కొన్ని సందర్భాల్లో ఒకవేళ గౌరీదేవి మీకు అందుబాటులో లేకపోతే పసుపుతో కూడా గౌరీదేవిని చేసుకోవచ్చు. మరి ఇప్పుడు గౌరీ పూజను మనం ప్రారంభిద్దాం. మరలా ఒకసారి ఆచమనం చేయండమ్మా. 3 సార్లు నీళ్ళు తీసుకోండి. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః. పూర్వ సంకల్ప విధానేన ఇష్యాభివృద్ధ్యర్థం. కార్తీక మాస మహాపర్వణ పుణ్యకాలే సకల వ్రత పూజారాధనాక్షం పరిపూర్ణతా సిద్ధ్యర్థం, సమస్త భక్తి జ్ఞాన మోక్ష వైరాగ్య ప్రాప్తి సిద్ధ్యర్థం పోలిస్వర్గ వ్రతానుష్ఠాన సమయే మహా గౌరీ దేవతారాధనాక్షం కర్మ కరిష్యే. మళ్ళీ నీళ్లు ముట్టుకోండి, 2 అక్షతలు తీసుకోండి, చెప్పండి. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఒకసారి మనం గౌరీమాత గురించి 2 మాటలు చెప్పుకుందాం. మీరు ఏ వ్రతం చేసినా సరే, ఒక వ్రతం ఉందనుకోండి, మీరు నూతనంగా గృహ నిర్మాణం చేసుకున్నారు, గృహప్రవేశం అయిపోయింది, మండపార్చనలు అయిపోయినాయి, మీ పుట్టింటి వాళ్ళు మీకు బట్టలు ఇస్తారు. బట్టలు ఇచ్చిన తర్వాత ఆ బట్టలు కట్టుకుని గౌరీ పూజ చేస్తే కానీ ఏ వ్రతం కూడా పూర్తవదు. అది శంకుస్థాపనైనా, గణపతి హోమమైనా, చండీయాగమైనా, ఏదైనా సరే దంపతులిద్దరూ ఉన్నప్పుడు కానీ, ఆడవారే చేసే నోములైనా సరే గౌరీ పూజతోతే వ్రతాన్ని పూర్తి చెయ్యాలండి. ఎందుచేతనంటే సౌభాగ్యానికి కారణమే గౌరీమాత. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. మనిషి ఎవరైనా సరే జీవితంలో ఆడవారు ఉన్నారనుకోండి, వారి వారి జన్మతః కొన్ని పాపాలు, కొన్ని దోషాలు, కొన్ని గ్రహపీడలు వాళ్ళ జీవితంలో జాతక చక్రంలో ఆవహింపబడి ఉంటాయి. పూర్వజన్మ కృతం పాపం యాధురూపేణ బాధితం. ఏ జీవుడైనా సరే గత జన్మలో చేసినటువంటి ప్రారబ్ధం, పాపం ఏదైతే ఉందో ఈ జన్మలో ప్రతి మనిషి అనుభవించ తీరక తప్పదు. అయితే ఈ వచ్చేటటువంటి పాప సంబంధమైనటువంటి దోషం, ఆపద ఏదైతే ఉందో దాన్ని తొలగించడానికే భగవతారాధన. మీ జాతకంలో దారుణమైనటువంటి ప్రమాదం అనేది ఉందనుకోండి, మీరెప్పుడూ పరమేశ్వరున్నో గోవిందున్నో స్మరించుకునేటటువంటి అలవాటు ఉందనుకోండి, పరమేశ్వరుడి యొక్క మంత్ర ప్రభావం చేత ఏమవుద్ది, మహాఘోరమైనటువంటి ప్రమాదం సూక్ష్మంలో తప్పుపోతుంది. అలాగే ఆడవారికి సౌభాగ్యాన్ని ప్రసాదించడంలో గౌరీ పూజే ప్రధానమైనటువంటి. మీరు ఎప్పుడైనా సరే పెద్దలకు ఎవరికన్నా నమస్కారం చేశారనుకోండి, అమ్మా దీర్ఘ సుమంగళి భవ అని దీవిస్తారు ఫస్ట్. అంటే దీర్ఘ సుమంగళత్వం యోగించాలంటే గౌరీదేవే ఆ ఆరాధనే స్త్రీలందరికీ కూడా ఒక ఆయుధం లాంటిది. అందుచేత ఈరోజు ఈ పోలి స్వర్గం రోజున చక్కగా మీరు ఇంట్లో చేసుకున్నా, ఎక్కడ చేసుకున్నా గౌరీదేవి పూజతోటి ఈ పూర్తిని మనం చెయ్యాలి. గౌరీ పూజ చేద్దాం. 2 అక్షతలు గౌరీదేవి మీద వేసి నమస్కారం చేసుకోండి. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవీం నారాయణి నమోస్తుతే. గౌరీమిమాయ సలిలాని తక్షధ్యేకపదీ త్రిపదీ సా చతుష్పదీ అష్టాపదీ నౌపదీ బభూషి సహస్రాక్షరా పరమేభ్యో మన్ను శ్రీ మహద్గౌరీదేవ్యే నమః. ఒక పుష్పం సమర్పించండి. ధ్యాయామి ఆవాహయామి సువర్ణ రత్నఖచిత సింహాసనం సమర్పయామి. పాదయోః పాద్యం సమర్పయామి. 3 సార్లు నీళ్ళు చల్లండి. పాదయోః పాద్యం సమర్పయామి. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. ముఖే శుద్ధాచమనీయం సమర్పయామి. కొంచెం అలాగా నీళ్లు చల్లుతూ ఉండండి, గౌరీదేవికి స్నానం చేస్తున్నట్టుగా. ఓం గౌరీదేవ్యే నమః అనుకోండి. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజితస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం మమావహ జాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం విందేయం గామస్వం పురుషానహం అశ్వపూర్వామృతమధ్యాం వసినాథ ప్రబోధినీం శ్రియం దేవీముపక్వయే శ్రీర్వా దేవీ జుషతాం కాంసోస్మితాం హిరణ్యప్రాకారామార్ద్రాం జ్వలంతీం తృప్తాం తప్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహోపక్వయే శ్రియం చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం శ్రియం లోకే దేవసుష్టాముదారాం తాం పద్మనీమీం శరణమహం ప్రపద్యే లక్ష్మీర్మేనస్యతాం త్వాం వృణే ఆదిత్యవర్ణే తపసోధి జాతో వనస్పతిస్తవ వృక్షోత బిల్వః తస్య బలాని తపసానుదంతు మాయాంతరాజాశ్చ భాష్యా అలక్ష్మీ ఉపైతుమాన్ దేవసకీర్తిశ్చ పనినాసః ప్రాదుర్భూతోస్విరాశ్రేస్మిన్ కీర్తివృద్ధిం దదాతు మే
క్షుత్పిపాసామలాం జ్యేష్ఠాల్మలక్ష్మీర్నాశయామ్యహం అబోధుమసమృద్ధిం చ సర్వాన్ నిర్నుత మే గృహాతు గంధద్వారాం దరాదర్శాం నిత్యపుష్టాం కరీషణీం ఈశ్వరీకం సర్వభూతానాం తామిహోపక్వయే శ్రియం మనసక్కామమాకోతిం వాచः సత్యమసీమహి పశూనాగం రూపమన్నస్య మయి శ్రీదాం యసః కర్ధమేన ప్రజాభూతామయి శంభవకర్ధమ ఆపశ్రిదంతు చిగ్ధాని చిక్లీతవసమే గృహే నిచ దేవీం మాతరం శ్రియం వాచయ మే కులే ఆర్ద్రాం యక్కరిణిం యష్టిం సువర్ణాం హేమమాలినీం సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ ఆర్ద్రాం పుష్కరిణీం పుష్టిం పింగళాం పద్మమాలినీం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం మమావహ జాతవేదో లక్ష్మీమనుపగామినీం యస్యాం హిరణ్యం ప్రబోధం గావో దాస్యోస్వాన్నో విందేయం పురుషానహం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవీం నారాయణి నమోస్తుతే. శ్రీ మహద్గౌరీదేవ్యే నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. ఈ సందర్భంలో పంచామృతాలు కూడా ఆ గౌరీదేవికి స్నానం చేయించవచ్చు. ఆవు పాలు ఉంటే ఆవు పాలు కూడా చేయొచ్చు. శుద్ధోదక స్నానం సమర్పయామి. ఇదే సందర్భంలో మీరు చక్కగా ఇంట్లో చేసుకున్నప్పుడు ఏదైనా సరే ఒక వస్త్రం, నూతన వస్త్రం ఉంటే జాకెట్ ముక్క కానీ, గాజులు కానీ, చీర ఏదైనా ఉన్నా అలాగూ కూడా గౌరీదేవికి సమర్పించి తత్సంబంధమైన ప్రసాదాన్ని తర్వాత మీరు చక్కగా ధరిస్తే గౌరీ ప్రసాదం వల్ల సౌభాగ్యం సిద్ధిస్తుంది. అందుచేత మీరు ఏదైనా ఉంటే చక్కగా అది కూడా పెట్టుకోవచ్చు. మరలా 2 అక్షతలు వేయండి. ఓం వివస్త్ర సూచనార్షాభిధేన స్తుతిగా పూజమానా అభిచంద్రావర్తవేనో హిరణ్యా విశ్వాన్నో దేవసోమ వస్త్రయుగ్మం సమర్పయామి. ఒక పుష్పం వేయండి. యజ్ఞోపవేతం పరమం పవిత్రం ప్రజాపతేర్య సహజమరుస్తా ఆదో ఆయుష్యమగ్రియం మృతమంచ శుభ్రం యజ్ఞోపవేతం బలమస్తు తేజ. యజ్ఞోపవేతం సమర్పయామి. కాస్తంత గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టండి. గంధద్వారాం దరాదర్శాం నిత్యపుష్టాంగరీషిణీం ఈశ్వరీకం సర్వభూతానాం తామిహోపక్వయే శ్రియం దివ్య పరిమళగంధ శోభంకరణార్థం అక్షతం సమర్పయామి. కుంకుమ ధారయామి. కుంకుమ మంగళకరమైనటువంటి పదార్థం కనుక కుంకుమతో గౌరీదేవిని 108 మంత్రాలతోటి ఇక్కడ చక్కగా పూజ చేయాలి. అలాగా చేసేటప్పుడు ఓం గౌరీదేవి నమః అనుకుంటూ పూజ చేస్తుండండి. కుంకుమ పూజ చేస్తుండండి. లేదు పుష్పాలు కూడా చేయొచ్చు. ఓం గౌరియే నమః, ఓం గణేశజన్యే నమః, ఓం గుహాంబికాయ నమః, జగన్నేత్రే నమః, గిరిజాసుతాయ నమః, వీరభద్రవసతే నమః, విశ్వాభ్యాపంగే నమః, విశ్వరూపంగే నమః, అష్టమూర్త్యాత్మకాయ నమః, అష్టదారిద్ర్య సమన్యే నమః, శివాయ నమః, శాంభవ్యే నమః, శారదారాజ్యే నమః, శాంకర్యే నమః, బాలాయ నమః, భవాన్యే నమః, హేమవత్యే నమః, పార్వత్యే నమః, కాత్యాయన్యే నమః, మాంగళ్యధాయిన్యే నమః, సర్వమంగళాయ నమః, మంజుభాషున్యే నమః, మహేశ్వర్యే నమః, మహామాయాయ నమః, మంత్రారాధ్యాయ నమః, మహాబలాయ నమః, సత్యే నమః, సర్వమయే నమః, సర్వసౌభాగ్యదాయిన్యే నమః, కమలాసనాయ నమః, కాంక్షితార్థప్రదాయ నమః, చంద్రార్కయుతాటంకాయ నమః, చిదంబరశరీరిణ్యే నమః, శ్రీచక్రవాసిన్యే నమః, దేవ్యే నమః, కామేశ్వరపత్యే నమః, పాపనాశన్యే నమః, నారాయణాంసజాయ నమః, నిత్యాయ నమః, నిర్మలాయ నమః, అంబికాయ నమః, హిమాద్రిజాయ నమః, వేదాంతలక్షణాయ నమః, కర్మబ్రహ్మాయ నమః, గంగాధర కుటుంబిన్యే నమః, మృడాయ నమః, మునిసంసేవ్యాయ నమః, మాలిన్యే నమః, మేనకాత్మజాయ నమః, కుమార్యే నమః, కన్యకాయ నమః, దుర్గాయ నమః, కలిదోష నిషూదిన్యే నమః, కమలాయ నమః, మురారిప్రియాద్యంగాయ నమః, పుత్రపౌత్రవరప్రదాయ నమః, పుణ్యాయ నమః, కృపాపూర్ణాయ నమః, కళ్యాణ్యే నమః, కమలాయ నమః, అచింత్యాయ నమః, త్రిపురాయ నమః, త్రిగుణాయ నమః, పురుషార్థప్రదాయ నమః, సత్యధర్మరతాయ నమః, సర్వరక్షిణ్యే నమః, శశాంకరూపిణ్యే నమః, సరస్వత్యే నమః, విరాజ్యే నమః, స్వాహాయ నమః, స్వదాయ నమః, ప్రత్యంగిరాంబికాయ నమః, ఆద్యాయ నమః, ఓం దాక్షాయణ్యే నమః, ఓం దీక్షితాయ నమః, ఓం సర్వవస్తూతమోత్తియాయ నమః, శివాభినాదేవ్యే నమః, శ్రీవిద్యాయ నమః, ప్రణవార్ధస్వరూపిణ్యే నమః, రీంకార్ణ్యే నమః, నాదరూపాయ నమః, సుందర్యే నమః, షోడశాక్షరదీపికాయ నమః, మహాగౌర్యే నమః, శ్యామలాయ నమః, చంద్యే నమః, భగమాలింగే నమః, భగలాయ నమః, మాతృకాయ నమః, సూర్యంజే నమః, అమలాయ నమః, అన్నపూర్ణాయ నమః, అఖిలాగమన సంస్థితాయ నమః, అంబాయ నమః, భానుకోటి సముద్యుతాయ నమః, పరాయ నమః, తేసాం సుకృతశేఖరాయ నమః, సర్వకాల మంగళ్యే నమః, సోమేశ్వరాఖ్యే నమః, సుగచ్చిచిరితారాయ నమః, బాలారాధిత భూదితాయ నమః, హిరణ్యాయ నమః, హరిద్రాకుంకుమారాధ్యాయ నమః, సర్వభోగప్రదాయ నమః,
మార్కండేయ వరప్రదాయ నమః, అమరశంసేవ్యాయ నమః, అమరేశ్వర్యాయ నమః, సూక్ష్మాయ నమః, భద్రదాన్యే నమః, శ్రీ మహాగౌరీదేవ్యే నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవీం నారాయణి నమోస్తుతే. ఈ విధంగా గౌరీదేవి యొక్క అష్టోత్తరంతో పుష్పాలతో కానీ పసుపు కుంకాలతో కానీ చక్కగా పూజ చేసుకుని తర్వాత ధూపం వెలిగించండి. 2 అగరత్తులు వెలిగించి గౌరీదేవికి ధూపం దీపం నైవేద్యం చూపించాలన్నమాట. వనస్వచ్ఛద్భవైర్దివ్యేర్నానాగంధే సుసంయతం ఆగ్రే సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. ధూపమాగ్రాభయామి వనస్వచ్ఛద్భవైర్దివ్యేర్నానాగంధే త్వమాగ్రే సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. ధూపమాగ్రాభయామి మహద్గౌరీదేవ్యై నమః. సార్జం ద్రవత్య సంయుక్తం వన్యనాయోజితం ప్రియం గృహాణమంగళం దీపం త్రైలోక్యద్రవాపహం భక్త్యా. ఇలా తులసిమాత కూడా చూపించండి. భక్త్యా దీపం ప్రయిష్యామి దేవాయ పరమాత్మనే త్రాహిమాం నరకాద్ఘోరా దివ్యజ్యోతిర్నమోస్తుతే. ధూపమాగ్రాపయామి దీపం దర్శయామి. దీపారాధన మీద 2 అక్షరాలు వేసి గౌరీదేవికి అలా చూపించండి. ధూపదీపాంతరముకే శుద్ధాచమనీయం నైవేద్యం పెట్టండి. కొబ్బరిగా కొట్టండి. ఓం భూర్భువస్సువః ఓం దక్షుద్రవరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాతు. ఇలా పెట్టేయండి, పర్లేదు. నైవేద్యం మీద కొంచెం నీళ్ళు చెల్లించండి అమ్మా. అరటిపళ్ళ మీద కొబ్బరికాయ. మీరు ఏదైనా సరే చక్కగా చలివిడి వడపప్పు కానీ ఉంటే పెట్టుకోవచ్చును, పారకుంటే పెట్టుకోవచ్చును. ఏదైనా నైవేద్యం క్షీరాన్ని ఇలాంటిది ఏదైనా ఉన్నా సరే మీరు చక్కగా చెల్లించుకోండి. ఓం భూర్భువస్సువః ఓం దక్షుద్రవరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాతు. శ్రీ మహద్గౌరీదేవ్యై నమః. యదాసిత్య నారికేళ కదలీఫల నివేదనం సమర్పయామి. ఓం ప్రాణాయ స్వాహ, ఆపానాయ స్వాహ, ఆజ్ఞానాయ స్వాహ, ఆవదానాయ స్వాహ, సమానాయ స్వ మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. 3 సార్లు పళ్ళులో నీరు విడిచిపెట్టండి. హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి, ముఖే శుద్ధాచమనీయం సమర్పయామి. గౌరీదేవికి తాంబూలం పెట్టండి. పూగీ బలేసకర్పూరేర్నాగవల్లీరతముక్త స్వర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. 3 తమలపాకులు, ఒక్క చిల్లర రూపాయి, 1 పుష్పం, 2 అక్షతలు గౌరీదేవికి తాంబూలం. తాంబూలం సమర్పయామి. కర్పూరం వెలిగించండి. పూర్వకాలంలో ఎవరైనా సరే కుటుంబంలోకి బంధువులు కానీ స్నేహితులు కానీ వస్తే అండి చక్కగా వాళ్ళు రావడంతో కాళ్ళు కడుక్కోండి అలా అనేవారట. కాళ్ళు కడుక్కోవడం అంటే ఏమిటంటే వాళ్ళు మన ఇంటి దగ్గర కాళ్ళు కడుక్కున్నారంటే మనం భోజనం పెట్టి పంపుతున్నాం అని అర్థం అనమాట అండి. అలాగే భోజనం అయిన తర్వాత తాంబూలం ఇచ్చేవారు చక్కగా వేసుకోమని. తాంబూలానికి చాలా పవిత్రత ఉంది. అంచేత మరొక సందర్భంలో చెప్పుకుందాం. అఘోరేభ్యో ఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః సర్వేభ్యః సర్వసర్వేభ్యో నమస్తే రుద్రరూపేభ్యః. హర నమ పార్వతీపతే. శ్రీ ఉమామహేశ్వర దేవతభ్యో నమః. తులసీదేవ్యై నమః. మహాద్గౌరీదేవ్యై నమః. దివ్య కర్పూర నీరాజనం సమర్పయామి. హర నమ పార్వతీపతి. శ్రీచక్రరాజ నిలయాయ నమః. హర హర మహాదేవ. కళ్ళగద్దుకోండి. ఒక పుష్పం 2 అక్షరాలు చేత్తో గుచ్చుకోండి. లక్ష్మీ మంత్రపుష్పం అన్నమాట అండి. గౌరీదేవికి, తులసీమాతకి, పార్వతీ పరమేశ్వరుని స్మరించుకుని ఈ యొక్క కార్తీక మాసంలో ఈ 30 రోజులు చేసినటువంటి పూజా ఫలాన్ని మహాగౌరి మాకు ప్రసాదించాలి. అలాగే ఈ పోలి స్వర్గానికి సంబంధించినటువంటి వ్రత ఫలితాన్ని ప్రసాదించి ఈ జన్మాంతరమందు విష్ణు సాయుధ్యాన్ని పొందేటట్టుగా అనుగ్రహించమని మనసులో నమస్కారం చేసుకోండి. లక్ష్మీం క్షీరసముద్రరాజితనయాం శ్రీరంగధామేశ్వర్యం తాసీభూత సమస్త దేవవ్రతాం లోకైక దీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరజిజాం వందే ముకుంద ప్రియం. సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్యై లక్ష్మీర్ సరస్వతి శ్రీలక్ష్మీర్వరలక్ష్మీర్చ ప్రసన్నా మమ సర్వదా. వరాంకుశోపాసుమభీతుముద్రాంకరైర్వంతిం కమలాసరస్తాం భాలార్కకోటి ప్రజవాంతరనేత్రాం భజేహమంబాం జగదీశ్వర్యం త్వాం. సర్వమంగళమాంగళ్యే చెప్పండి మనసులో. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరి నారాయణి నమోస్తుతే. అమ్మవారి మీద అలా వేయండి. సువర్ణ దివ్యమంత్ర వర్షం సమర్పయామి. మనసు పూర్తిగా నమస్కారం చేయండి. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు చక్కగా 2 అక్షరాలు తీసుకుని ప్రదక్షిణ కూడా చేయొచ్చును. యాన్ కాణిచి పాపాని జన్మాంతృతాని జాతాని చాలు ప్రక్షంతి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాప సంభవ త్రాహిమాం కృపయా దేవ శరణాగతవచ్చనంజిదాశ్రణవనాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారణజ భావేన రక్ష రక్ష మహాగౌరీ దేవతాయ నమః. మరలా 2 అక్షరాలు తీసుకోండి. ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి. శిరస్సు వంచి గౌరీదేవికి నమస్కారం చేయండి. ఉరసా స్వరసా దృష్టా మనసా వచితా తథా పద్భ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్టాంగముచ్యతే. చెప్పండి. మంత్రహీనం, క్రియాహీనం, భక్తిహీనం మహేశ్వరి యత్పూజితం మయాదేవి
పరిపూర్ణం తదస్తుతే అనయా ధ్యానావాహనాది షోడశోపచార పూజ్యాచ భగవాన్ భగవతి మహత్కవరీ దేవత సుప్రీత సుప్రసన్న వరదా భవంతు. 2 అక్షతలు తీసుకుని ఆ అక్షతల్లో నీళ్లు వేసుకుని కింద పళ్ళులో విడిచిపెట్టేయండి. ఏతత్ఫలం శ్రీ మహద్గౌరీ దేవతా స్వరూపం మమామహేశ్వరార్పణమస్తు. ఆ గౌరీదేవి దగ్గర కుంకుమ బొట్టు పెట్టుకోండి. ఒక పుష్పం గౌరీ ప్రసాదంగా తీసుకోండి, తల్లో పెట్టుకోండి. ఇప్పుడు ఈ పోలి స్వర్గానికి సంబంధించినటువంటి కథను చెప్పుకుందాం. అయితే ఇప్పుడు మనకి గౌరీ అమ్మవారి యొక్క ఆరాధన, తులసి ఉమామహేశ్వర ఆరాధన అయింది. ఈ కార్తీక మాసంలో మనం చేసినటువంటి 30 రోజులు చేసినటువంటి పూజాఫలం కానివ్వండి, లేదు ఈ కార్తీక మాసంలో వచ్చినటువంటి వ్రతాలన్నిటి యొక్క ఫలితం ఈ పోలి స్వర్గం యొక్క విశిష్టతతో ముడిపడి ఉన్నదనమాట అండి. ఖచ్చితంగా ఎవరైనా సరే ఇప్పుడు ఆడవారు ఉన్నారనుకోండి, వారికి వృత్తి సంబంధమైన విషయంలో ఒక 5-6 రోజులు ఆరాధన చేయడానికి అవకాశం ఉండదు. అలాగా అయ్యో ఈ నెల రోజులు నేను 5 రోజులు చేయలేకపోయాని, లేకపోతే ఒక దేవాలయానికి వెళ్ళలేకపోయాని అని బాధపడవలసిన అవసరం లేదు. ఈ రోజున చక్కగా మీరు 31 ఒత్తు కూడా వెలిగించి చక్కగా నది ఉన్నవాళ్ళు నదిలో, చెరువు ఉన్నటువంటి చెరువులో, అలాగే ఏమీ లేదనుకోండి చక్కగా ఇలాగ మీ ఇంట్లోనే ఒక బేసిన్లో చక్కగా నీళ్లు వేసుకోండి. ఆ బేసిన్లో కాస్త పసుపు కుంకుమ వేయండి అమ్మ. పసుపు కుంకుమ వేయండి. గంగే చెమినే జీవ గోదావరి సరస్వతి. ఎప్పుడైతే మనం పసుపు కుంకాలు ఏ పదార్థం మీద వేసినా సరే అవి మన మన కార్య సాధన ఏదైతే ఉందో అది జరుగుతుందన్నమాట. గంగే చెమినే చేవ గోదావరి సరస్వతి. ఇవన్నీ నదులు ఎక్కడున్నాయండి? ఎక్కడో లేవు. మనం చెబితే ఆ మంత్రం చెబితే దాంట్లోకి సర్వనదులు ఆవహింపబడతాయి. గంగే చెమినే చేవ కాస్త కుంకుమ కూడా వేయండి. గంగే చెమినే చేవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేశ్వని సన్నిధిం కురు. ఈ భారతావనిలో అనేక నదులు ఉన్నాయి. గంగా, గోదావరి, కృష్ణవేణి, తుంగభద్ర, మలాపహారిణి, కావేరి, కృతమాల, ఇలాగ ఎన్నో నదులు మనకి ఈ భారతావని అంతా కూడా ప్రవహిస్తూ ఉన్నాయి. అన్నిటి నది జలాలని కూడా మనం దీంట్లో ఆవాహనం చేస్తున్నాం అనమాట అండి. అందుచేత ఇది ఏదో బేసుల్లో కాస్త నీళ్లు పోసం అనే భావన కాకుండా సర్వనదీ జలాల యొక్క పవిత్రత ఇక్కడికి ఆవహించినట్లుగా భావన చేసుకోవాలి. ఇప్పుడు ఆ దీపాలు వెలిగించి ఈ యొక్క 30 రోజులు కూడా చేసినటువంటి పూజాఫలం, ఈ పూరి స్వర్గానికి సంబంధించినటువంటి వ్రతాన్ని ఫలితాన్ని మనకు ప్రసాదించమని ఇప్పుడు మనం వెలిగించి అప్పుడు మనం ఈ వ్రత కథని తెలుసుకుందాం. సాధ్యం త్రివర్త్య సంయుక్తం వందినా యోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్యపహం భక్త్యా దీపం ప్రయశ్చామి దేవాయ పరమాత్మనే త్రాహ్యమాం నరకాద్ఘోరా దివ్యజ్యోతి నమోస్తుతే. ఇలా పెట్టి వెలిగించండి. వెలిగిస్తే లేత నేను పట్టుకుంటాను ఎలాగమని. అది ఓం శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరి చిదగ్నకుండ సంభూతా దేవకార్య సముద్యతాం ఉద్యుద్భాను సహస్రామా చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాషాఢ్య క్రోధాకారాంకుశోద్వలా మనోరూపేక్ష కోదండ పంచతన్మాత్రయ సాయికా నిజారుణ ప్రభాపూరమజ్జద్ బ్రహ్మాండల మండలా చంపకాశోక పున్నాగ సౌగంధికల సత్కజా కురువిందమనశ్రేణీకనత్కోటీరమండితాష్టమీ చంద్ర విభ్రాజ దళికలిస్తరి శోభిత ముఖ చంద్రకలంకాభం మృగనాభిషేషిత మదనస్వర మాంగళ్య గృహతోరణ చిల్లికా భక్తలక్ష్మీ పరివాహి చలిన్మీనావలోచనా నవచంపక పుష్పాభానాసా దండపిరాజిత తారాకాంతి తిరస్కార నాసాభరణ బాసురా కదంబ మంజరీ క్లుప్త కర్ణపూర మనోహర తాటంకయతిలీభూత తపనోడప మండల పద్మరాగశిలాధరిస పరిభావక పూలభూ నవ విద్రుపమిన్య శ్రీన్యర్కానదచ్చిత శుద్ధ విద్యాంకురాకారా ద్విజభంకిద్విజోజ్వల కర్పూరపీఠ కామోద సమాకర్షద్యకంతరా నిజ సల్లాప మాధుర్య వినిర్భిచ్చతి గచ్చపి మందస్మిత ప్రభాపూరమజ్జత్కామే సమానస అనాకలిత సాదృశ్య చెబుగ శ్రీ విరాజిత కామే సబద్ధమాంగల్య సోత్రశోభిరకందర కనకాంగదకీయూరి కమనీయా భుజాన్విత రత్నగ్రీవీయ చింతా కలోలా ముక్తాఫలాన్విత కామేశ్వర ప్రేమరత్న ప్రతిపనిస్తని నాభ్యాలవాల రోమాలాలతా పలకుచుద్వయీ లక్షరోమలతాధారితాసు మన్యేసు మధ్యమాం స్తనభారతలం మధ్య పట్టబంద్రవణత్రియాం అరుణా అరుణ కౌస్తంభవస్రభాస్వత్కటీతటీ రత్నకింకణకారమ్యారసనాదామభూషిత కామే సజ్ఞాత సౌభాగ్యమారుద్వోరుద్వయాన్విత మాణిక్యమకుటాకార జానుద్వయ విరాజిత ఇంద్రగోపరిస్థిస్వరతోని భుజంగక గోడగల్భ పూర్ణపృష్ఠ ధియష్ట ప్రప్రదాన్విత
నఖధీతిశ్చన్న సమశ్చనతమో గుణ పదద్వయ ప్రభాజాన పరాకృత సరోరుహ సింజానమణిమండీరమండిత శ్రీపదాంబుజ మరాళీ మందగమన మహాలావణ్య సేవిది సర్వారుణ నవజ్జాంగి సర్వాభరణభూషిత శివకామేశ్వరాంతస్థ శివా స్వాధీన వల్లభ సుమేరుశృంగమధ్యస్థ శ్రీమన్నగణనాయిక చింతామణి గృహాంతస్థ పంచబ్రహ్మాసనస్థిత మహాపద్మాడవీ సమస్త కదంబవనవాసిని సుధాసాగర మధ్యస్థ కామాక్షి కామదాయిని దేవరిషిగణ సంఘాత స్తూయమానాత్మవైభవ పండా సురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యరిషవర్షిణి కరాంగుళనకోత్పన్న నారాయణ దశాకృతి సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరి నారాయణి నమోస్తుతే. కార్తీకమాస మహాపర్వణ పుణ్యకాలే పోలిస్వర్గ వ్రత సమయే సమస్త దేవదేవతభ్యో నమః. ఆ యొక్క 31 దీపాలకి కూడా చక్కగా నమస్కారం చేసుకోండి. ఈ దీపాన్ని వెలిగించడం వల్ల ఈ 31 రోజు అంటే కార్తీక మాసం నెల రోజులు కూడా మనం దీపారాధన వెలిగించినటువంటి ఫలితాన్ని పొందుతామని శాస్త్రం చెబుతుంది. ఇప్పుడు దీపానికి నమస్కారం చేసుకుని 2 అక్షతలు ఆ దీపాల మీద వేసి నమస్కారం చేయండి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. దీపమే పరబ్రహ్మస్వరూపం గనక సహజంగా ఏమిటంటే దీపాన్ని అరటి డొప్పలో వేసి మనం వెలిగిస్తాం. దీపం వెలుతూ ఉంటుందన్నమాట. అంటే తీసుకువెళ్ళేది ఏమిటంటే ఆ నీటి యొక్క శక్తి దీపారాధనకి ఉపకరిస్తుంది. అందుచేత ఈ రోజుని చక్కగా ఎలా చేసుకోవాలి ఇప్పుడు వ్రత కథ చెప్పుకుందాం. 2 అక్షరాల చేతితో కూర్చోండమ్మా. పూర్వకాలంలో కృష్ణానదీ తీర ప్రాంతమున మనం ఈ పోలి స్వర్గానికి సంబంధించినటువంటి కథ చెప్పుకుంటున్నాం. పూర్వకాలంలో కృష్ణానదీ తీర ప్రాంతమున రజకుల యొక్క కుటుంబం ఒక ఉన్నతమైన కుటుంబం ఉండేదటండి. రజకులు అంటే చాకలివారు. వారు చాలా గొప్పవారు. వారు లేకుండా ఏ కుటుంబానికి ఎన్నో శుభకార్యాలకి వారే కారణం. మీ ఇంట్లో ఒక పురుడు వచ్చిందనుకోండి, ఒక ఆడబిడ్డో మగబిడ్డో పుట్టారనుకోండి, ఎవరు కావాలి? చల్లని చెయ్యి చాకలిది అంటారు. అంటే వారి యొక్క చెయ్యి, వారి యొక్క ఆశీర్వచనం అంత గొప్పదనమాట. అలాగే పెళ్ళిళ్ళు జరిగినా శుభకార్యాలు జరిగినా వారు లేకుండా ఏది కూడా అశుభం కలగదనేది మన హిందూ ధర్మంలో మనం తెలుసుకున్నటువంటి చెప్పబోయేటటువంటి విషయం. అందుచేత ఈ కృష్ణానదీ తీరంలో ఒక రజకుల యొక్క కుటుంబం ఉంది. ఆ కుటుంబంలో చక్కగా అత్తమామలు ఉన్నారు. పెద్ద కుటుంబం. 5 కుమారులు వారికి. 5 కుమారులకి వివాహాలు జరిగినాయి. వాళ్ళ ఇంట్లో ఎప్పుడు కూడా విశ్వదేవతారాధన చేస్తూ ఉంటుంది అత్తగారు. మరి 5 కోడల్ని కూడా సమానంగా చూడకుండగా చిన్న కోడలిని, ఆ చిన్న కోడలి పేరు ఏం పేరంటే పూలి. అమ్మాయి పేరు పూలి అనమాట. ఆ అమ్మాయి కూడా చాలా భక్తిపరురాలు, ధర్మబుద్ధి పరురాలు. ఎప్పుడూ కూడా అత్తమామల్ని దూషించడం కానీ, లేకపోతే ఇంట్లో ఉన్నటువంటి విషయాల్ని బయట చెప్పడం కానీ, ఇలాగా అశుద్ధమైనటువంటి వ్యవహారాలు కాకుండా సుశీలవతి అయి ధర్మపత్ని ఒక పద్ధతిగా ఆ అమ్మాయి ఆ ఇంట్లో సంసార సాగరాన్ని కొనసాగిస్తుంది. అయితే ఈ అత్తగారు ఏం చేసిందంటే 5 కోడల్లోనూ 4 కోడల్నే బాగా చూసుకుంటూ ఉంటుంది. ఈమెను ఎప్పుడూ కూడా ఈ చిన్న కోడలైనటువంటి పోలిని ఏ కార్యక్రమానికి కూడా తీసుకురావడం కానీ, చక్కగా నలుగురిలోకి తిప్పడం కానీ, ఈ వ్రతాలు, యజ్ఞాలు, యాగాలు, దేవాలయాలు ఎక్కడికి వెళ్ళినా ఆ అమ్మాయిని బంధించేయడం, ఆ అమ్మాయిని కొంచెం బాధ పెట్టడం, ఏ పూజల్లోకి కూడా రాకుండా చూసేదట. ఈ పోలి అనేటటువంటి అమ్మాయి అచంచలమైనటువంటి భక్తి కలిగినటువంటిది. పార్వతీ పరమేశ్వరులన్నా, లక్ష్మీనారాయణలన్నా విశేషమైన భక్తితో ఉండేదట. ఎన్ని చేసినప్పటికీ కూడా అత్తగారు చెప్పిన పనులన్నీ, ఇంటి పనులన్నీ, వంట పనులన్నీ చక్కబెట్టుకుని మనస్సులనే భగవతారాధన చేసుకునేది. ఇలా చాలా కాలం గడిచిన పిదప కార్తీక మాసం వచ్చింది. కార్తీక మాసం వస్తే ఈ ఈ ఈ ఆవిడ వీళ్ళ అత్తగారు ఏం చేస్తుందంటే రోజు చక్కగా 4 కోడల్ని తీసుకుని వెళ్ళి దేవాలయంలో దీపాలు వెలిగించడం, నదీ తీరాన్ని దీపాలను విడిచిపెట్టడం, ఈ వ్రతాలు, ఈ హోమాలు ఇవన్నీ కూడా ఈ అమ్మాయిని విడిచిపెట్టి కొంచెం బాధ పెడుతూ ఉండేదట. అయితే ఈ పోలి అనేటటువంటి అమ్మాయి చాలా భక్తిపరురాలు. అచంచలమైన భక్తితోటి తన అత్తగారు చూడకుండగా వాళ్ళ ఇంట్లోనే ఆ తులసి కోట దగ్గర ఏం చేసేదంటే రోజు కూడా ఒక దీపారాధన వెలిగించి
ఆ చాకళ్ళకి చూడండి బాన ఉంటుంది. ఈ బట్టలన్నీ కూడా ఉతకడానికి సంబంధించింది. ఆ బాన దాని మీద మూతేసేసి తన పనులు తను చక్కబెట్టుకునేదట. ఇలాగ ఈ 30 రోజులు కూడా నలుగురు కోడళ్ళతోటినేమో అత్తగారు చక్కగా అన్ని గుళ్ళు తిరుగుతూ, మరి నదీ తీరాన స్నానాలు చేసి, దీపాలు వెలిగించి అన్నీ వీళ్ళ చేస్తున్నారు. కానీ ఈ అమ్మాయి ఏం చేస్తుంది? భగవంతుడి మీదే మనస్సును లగ్నం చేసి, ఈశ్వరా నాకిచ్చినటువంటి నీవు నాకిచ్చిన సమయంలో నేను ఈ విధంగా చేయగలను. నన్ను అనుగ్రహించుదువుగాక అని అచంచలమైన భక్తితో అత్తగారు రోజు రోజుకి ఇంకా ఇంకా పని పురమాయించేసి, ఇంకా ఇంకా ఒత్తిడి చేసినా సరే, వాటి యందు మనస్సుని తిప్పి, భగవంతుడి మీదే మనస్సుని ఏకాగ్రత చేసి, 30 రోజులు ఎంతో విశేషంగా అత్తగారికి తెలియకుండా రోజు దీపారాధన వెలిగించి, విష్ణునామాన్ని, శివనామాన్ని స్మరించుకుంటూ ఉంటుందటండి. ఇలా 30 రోజులు అయిపోయినియి. ఇక కార్తీక మాసం అంతా పూర్తయిపోయింది. మార్గశిర మాసం ప్రారంభమైంది. ఇంక పోలి స్వర్గానికి వెళ్ళే రోజనమాటండి. అయితే ఈ అత్తగారు ఏం చేసిందంటే, ఈ కోడలకి పూజా ద్రవ్యాలు కానీ, ఈ అగరవత్తు కానీ, ఈ అగ్గిపెట్టె గానీ, దీపం వెలిగించడానికి సంబంధించిన నెయ్యి కానీ ఏమీ లేకుండగా అన్నీ తీసుకుని మిగిలిన నలుగురు కోడళ్ళతోటి నదికి వెళ్ళిపోయిందటండి దీపాలు వదలడానికి. ఈ అమ్మాయి ఆలోచించింది. చాలా బాధ చెందింది. ఈశ్వరా ఈరోజు నేను దీపం వెలిగించాలి ఆఖరి రోజు. నాకు నీవే దిక్కు శరణాగతి అని పరమేశ్వరుని ప్రార్థించిందటండి పోలి అనేటటువంటి అమ్మాయి. శరణాగతి ఎవరు ప్రార్థన చేసినా భగవంతుడు ప్రసన్నతవుతాడు. ప్రహ్లాదుడు చూడండి, నీవే నాకు దిక్కంటే ఎలాగా ఎక్కడికక్కడ కాపాడుకుంటా వచ్చాడు మహామాయి విష్ణుమూర్తి. అలాగా భక్తుడైనటువంటి వాడిని కాపాడేవాడే భగవంతుడు. అది మనం మనసు పెట్టి ప్రార్థన చేయాలి. అలాగా ఈ పోలి అనేటటువంటి అమ్మాయి ఏం చేసిందంటే, స్వామి ఈ ఆఖరు రోజున నిన్నకి దీపం వెలిగించి అదృష్టాన్ని ప్రసాదించు అని ప్రార్థన చేసిందట. ప్రార్థన చేసేసరికి ఏమైంది, వాళ్ళ దొడ్లోనే ఒక ప్రత్తి చెట్టు ఉన్నదటండి. ఒక ప్రత్తికాయ కింద పడ్డాది. తీసేసరికి దాంట్లోంచి ప్రత్తి వచ్చింది, దూదొచ్చింది. అలాగే అత్తగారు ఏం చేసిందంటే, ఈ పెరుగుని చిలుకుతారు చూడండి కవ్వం, ఈ కవ్వానికి కాస్తంత వెన్న అంటుకుని ఉన్నదట. ఆ వెన్న తీసుకుని ఈ ప్రత్తికి రాసి చక్కగా ఈ ఈ వాళ్ళ దొడ్లో ఉన్నటువంటి పెరట్లో ఉన్నటువంటి తులసి కోట దగ్గరికి వెళ్ళి చక్కగా దీపారాధన వెలిగించి విశేషమైన భక్తితోటి ధ్యానం చేసిందట సర్వదేవతల్ని కూడా. అలా చేసి ఏమి ఎరగనట్టుగా చక్కగా బాణమూత పెట్టేసి తన పనులన్నీ తను చేసుకుంది. కొంతసేపటికి ఏమైంది, అత్తగారు నలుగురు తోటికోడళ్ళు నవ్వుకుంటూ వాళ్ళు చేసినటువంటి పూజల గురించి, వాళ్ళు వెలిగించిన దీపాల గురించి, వాళ్ళ బ్రాహ్మణ ఆశీర్వదనం చేసినటువంటి వాటి గురించి మేము ఎంత గొప్పవాళ్ళం అంత గొప్పవాళ్ళమని పొగడతలతోటి చక్కగా ఇంటికొచ్చారు. కొంతకాలం గతించేసరికి ఏమైందంటే, విష్ణులోకం నుంచి ఒక పుష్పక విమానం వచ్చిందటండి. ఏమిటది? భగవంతుడు కైవల్య సారథిగా ఒక పుష్పక విమానాన్ని పంపించాడు. పంపించేసరికి ఈ గ్రామస్తులందరూ ఏమనుకుంటున్నారంటే, ఓహో ఈ రజకుల యొక్క నలుగురు ఐదుగురు కోడళ్ళున్నటువంటి అత్తగారి చాలా పూజలు చేస్తుంటది కదా, ఎప్పుడూ దేవాలయాల వెంటే వెళ్తుంటది, ఏ వ్రతం కూడా విడిచిపెట్టకుండా చేస్తుంటది, ఎప్పుడూ కూడా మరి భగవతారాధన చేస్తున్నట్టే కనబడుతుంటది, ఈవిని తీసుకెళ్ళడానికే భగవంతుడు పంపించేయడమో అని అందరూ అపోహపడ్డారట. అయితే విష్ణుదూతలు వచ్చి ఏం చేశారు, ఈ రజకుల యొక్క గుమ్మం వాకిట్లో పుష్పక విమానం ఆగింది చక్కగా. ఆగేసరికి ఈ పోలిని తీసుకెళ్ళడానికి వాళ్ళు సిద్ధమయ్యారట. సిద్ధమైతే పోలిని పిలిచారు. చక్కగా ఎంతో ఆనందంగా విష్ణుమూర్తి యొక్క లోకానికి వెళ్ళడం అంటే చిన్న విషయం అని చెప్పండి. ఎందుచేత ఇంత ప్రాప్తమైందంటే, ఈ విధమైనటువంటి పుణ్యం లభించింది అంటే, ఈ అమ్మాయి అచంచలమైన భక్తితో చేసింది. అత్తగారు మిగతా తోటికోడళ్ళు ఏ విధంగా చేశారు, డాంభికంతో చేశారు. ఏదైనా సరే మనం ఒక వ్రతం చేస్తుంటాం అనుకోండి, దానమైనా పూజైనా వ్రతమైనా ఈ చేతితో చేసిన పని ఈ చేతికి తెలియకూడదంటారు పెద్దలు. అంటే దాన్ని ఏమన్నారు, గోప్యంగా చేయమన్నారు. ఒక్కొక్కరిని చూస్తుంటాం, వాళ్ళెంత హడావుడిగా చేస్తారంటే పెద్ద పెద్ద మైకులు పెట్టి పెద్ద పెద్ద హంగామా చేసి అల్లరి చేసి వ్రతాలు పూజలు యజ్ఞాలు చేస్తారు. కానీ భగవంతుడికి కావలసింది ఏమిటి, హంగామా కాదండి. అంతర్గత సమారాజ్య బహిర్గత దుర్లభ అని చెప్పేసి లలితా సహస్రనామాల్లో చెప్పినట్లుగా అంతర్గతంగా మనస్సులోనే భగవంతుణ్ణి నింపు చేసినటువంటి పూజ పరిపూర్ణత కలుగుతుంది. ఈ అమ్మాయి ఎలా చేసింది, పోలి అంతర్గతంగా చేసింది. ఈశ్వరా నీవే శరణాగతి, ఏది లభిస్తే దాంతోటే దీపం వెలిగించింది, ఏది నైవేద్యం అనుకుంటే దాంతోటే భక్తితోటి నివేదన చేసింది. ఈ భక్తి ఏమైంది, విష్ణుమూర్తి యొక్క హృదయాన్ని లాక్కుంటా వచ్చింది. లాగేమైంది, చక్కగా ఈ పోలిని విష్ణులోకాన్ని తీసుకెళ్ళడానికి విష్ణుదూతలు వచ్చారట. వచ్చేసరికి పోలి ఏం చేస్తుంది, ఈయన తీసుకెళ్తున్నారు చక్కగా విష్ణులోకానికి. అమ్మా రామ్మ మహాపుణ్యవతి భాగ్యవంతురాలా,
నిన్ను మహావిష్ణువు యొక్క లోకానికి తీసుకెళ్తున్నామని ఆ దూతలు వచ్చేసరికి ఈ పోలి అత్తగారు తోటికోడళ్ళు కుయ్యో మొర్రో అని ఎన్నో పూజలు చేసాం, ఎన్నో వ్రతాలు చేసాం, ఈ అమ్మాయి ఏమి చేయలేదు, మేమేం పాపం చేసామని చెప్పేసి ఈ అమ్మాయిని తీసుకెళ్ళిపోతుంటే అమ్మాయిని లాగేయడానికి ఆమె కాళ్ళు పట్టుకుని ఉన్నారట, వెళ్ళడానికి వీల్లేదని. అప్పుడు విష్ణుదూతలు ఏం చేశారంటే వాళ్ళని వదిలించి, మీరు చేసినటువంటి పూజలో ఏ విధమైనటువంటి భక్తి లేదు, అచంచలమైన భక్తితో చేసినటువంటి అమ్మాయికి విష్ణులోక ప్రాప్తి కలిగిందని ఈ రోజున పోలిని స్వర్గలోకానికి తీసుకెళ్ళినటువంటి తరుణం ఈ పోలి స్వర్గం యొక్క వ్రత కథలో చెప్పబడింది. అందుచేత ఈ కథ యొక్క ప్రధానమైనటువంటి అంశం ఏమిటంటే, డాంబికంగా పూజారాధన చేయడం అనేది కాకుండా అచంచలమైనటువంటి భక్తితో మనం ఎన్ని పళ్ళు పెట్టాం, ఎన్ని పూలదండలు వేసాం, ఎన్ని రకాల పుష్పాలతో ఆరాధన చేసాం అనేది కాకుండా అచంచలమైన భక్తితో మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధితో ఈ యొక్క వ్రతమే కాదు ఏ వ్రతాన్నైనా సరే అలా ఆచరించినట్లయితే భగవతానుగ్రహత కలిగి ఈ జన్మాంతరమందు విష్ణు సాయుధ్యాన్ని శివ సాయుధ్యాన్ని పొందుతాం. అందుచేత భక్తి ప్రేక్షకులందరికీ కూడా ఈరోజు ఈ వ్రతం యొక్క ఫలితం పరిపూర్ణంగా మీరు మీ బిడ్డలతో పొంది మీరంతా కూడా ఆయురారోగ్యైశ్వర్యాలతో వర్ధిల్లి, మీరు దీర్ఘసుమంగిలిగా 100 ఏళ్ల పాటు చల్లగా వర్ధిల్లి, మీరు చేసే వ్యాపారం, వృత్తి, విద్య, ఉద్యోగం అన్నీ బాగుండి ఆ గౌరీమాత యొక్క ఆశీస్సులు, పార్వతీ పరమేశ్వరుల యొక్క కృపాకటాక్షాలు, లక్ష్మీనారాయణ యొక్క అనుగ్రహాన్ని పొంది మీరు చల్లగా ఉండడం కోసం ఈ కార్యక్రమం మనం ఏర్పాటు చేసుకున్నాం. అందుచేత ఈ వ్రతాన్ని చక్కగా ఈ వ్రత కథను విని 2 అక్షతలు గౌరీదేవి మీద వేయండమ్మా, 2 అక్షతలు మీ శిరస్సు మీద వేసుకోండి. ఇలా చేయడం వల్ల ఈ కార్తీక మాసంలో చేసినటువంటి నెల రోజులు చేసిన పూజా ఫలం మీరు పొందుతారు. సర్వే జనా సుఖినో భవంతు. మరొక్కసారి హారతి ఇవ్వండి. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే. చిన్న కర్పూరం వెళ్ళవండి. అలాగా ఈ వ్రతాన్ని మనం చక్కగా ఆచరించాం. ఈ వ్రతానికి సంబంధించినటువంటి ఏదైనా ఒక బ్రాహ్మణుడు పెట్టుకున్నాం అనుకోండి, ఏ వ్రతం చేసినా సరే స్వయంపాకదానం ఈ కార్తీక మాసంలో ఎవరైనా సరే ఒక ఆలయానికి వెళ్ళారనుకోండి, మీరు ఒక వ్రతం చేసినా, ఒక అభిషేకం చేసినా, ఈ కార్తీక మాసంలో చేసేటటువంటి ఈ దక్షిణ అనేది చాలా ముఖ్యమైనటువంటిది. అలాగే ఈరోజు సాలగ్రామ దానం ఇవ్వచ్చును, అలాగే వస్త్రదానం ఇవ్వచ్చును, అలాగే తాంబూల దానం ఇవ్వచ్చును, స్వయంపాక దానం కూడా ఖచ్చితంగా ఈరోజు మీరు వ్రతం చేసుకున్నాక మరి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది కనుక ఈ వ్రతాన్ని తిలకించినటువంటి ప్రేక్షకులకు, సోదర సోదరీమణులకు అందరికీ కూడా మా విన్నపం ఏమిటంటే, చక్కగా మీరు వ్రతాన్ని చూసి ఆచరించండి. ఆ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని ఖచ్చితంగా చక్కగా పొందగలుగుతారు. మీరు దక్షిణ రూపంగా మీకు వీలైనంత ఆ దక్షిణని మా ఫోన్పే నెంబరు, మా భక్తి ఛానల్ వారు ఇచ్చినటువంటి ఫోన్పే నెంబర్కి కానీ, లేకపోతే గూగుల్ పే నెంబర్కి కానీ చక్కగా మీరు విశేషంగా దక్షిణ పంపించినట్లయితే ఇలాగ మరెన్నో వీడియోల్ని, మరెన్నో కార్యక్రమాలని, అలాగే ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలని, అలాగే దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలకి మీరు పంపించేటటువంటి ధనం ఉపయోగపడుతుంది. అలాగే ఎంతోమందికి ఈ యొక్క వీడియో ఉపయోగపడుతుంది కనుక మీతో పాటుగా మీకు బంధువులు, స్నేహితులు వాళ్ళకు కూడా చక్కగా ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి. అందరి చేత లైక్ చేయించండి. ఇలాంటి వ్రతాలకు సంబంధించినటువంటి ఎన్నో వీడియోలు మనం తయారు చేసి చక్కగా మీకు విడుదల చేయడం జరుగుతుంది. అందుచేత మీకు తోచిన కాడికి దక్షిణ కూడా పంపినట్లయితే వ్రతం చేసినటువంటి ఫలితం పరిపూర్ణంగా సిద్ధిస్తుంది. మరొక వీడియోలో చక్కగా కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.